హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే నిజంగా స్పెషల్ గెస్టే. ఎందుకంటే బేసిక్గా మనం సొసైటీలో చాలా వరకు అంటే ఏంటంటే కొంతమంది పర్సన్స్ చూస్తున్నట్టు ఏంటంటే కొంచెం చిన్న చూపు, లేకపోతే ఇది వీడింతే అని చెప్పేసి ఒక చిన్న చూపు అయితే ఉంటుంది. సో అవన్నిటిని అధిగమించి ఒక సక్సెస్ ట్రాన్స్ ఉమెన్ అయితే మన దగ్గర ఉన్నది. సో మాట్లాడదాం హర్షిని మేకల గారు. హలో హర్షిని మేకల గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఈవెంట్స్ చేస్తున్నారు. సో బ్యాక్ టు బ్యాక్ అన్ని బిజీ అయిపోతున్నారు. సో ఎలా ఉంది లైఫ్ ప్రెజెంట్? గోయింగ్ గుడ్. బాగుంది. ప్రాజెక్ట్స్ ఈవెంట్స్ వల్ల కొంచెం బిజీ షెడ్యూల్ అయితే అయింది. బిజీ షెడ్యూల్లోనే ఉన్నాను ప్రజెంట్గా. మంచిగా వెళ్తుంది, కానీ ప్రాజెక్ట్స్ రావడానికి వీటి కోసం కూడా కొంచెం హార్డ్ వర్కే చేయాల్సి వస్తుంది. కొన్ని చేతుల్లోకి వచ్చి కోల్పోయిన ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. ఓకే. సో అండ్ కమింగ్ టు అంటే నార్మల్గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా రూరల్ బ్యాక్గ్రౌండ్. ఎస్, తెలుసు కదా. అంటే నార్మల్గా ఇప్పుడు అంటే ట్రాన్స్ ఉమెన్ ఇప్పుడు సిటీలలో కొంచెం కామన్, బట్ కాకపోతే విలేజ్లలోకి వెళ్ళేసరికి ఏంటంటే చాలా అది ఒక పెద్ద మైనస్, లేకపోతే ఒక పెద్ద తప్పు లెక్క చూస్తున్నారు. అసలు ఆ టైంలో స్టార్టింగ్ మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? నేను చాలా డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తానండి. యూనో ఇప్పుడు నాకు అనిపిస్తుంది మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ ఉమెన్ అన్ఎడ్యుకేటెడ్స్ ఎందుకుంటారు అని అంటే నాకు అప్పట్లో అర్థమయ్యేది కాదు. బికాస్ ఆఫ్ విలేజెస్లో, స్కూల్స్లో, కాలేజెస్లో ఫేస్ చేసే డిస్క్రిమినేషన్ని, అవమానాలను భరించలేక వాటిని అధిగమించి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయలేక డ్రాప్ అవుట్స్ అవుతారు. బికాజ్ నేను కూడా 7th క్లాస్లో కానీ 9th క్లాస్లో కానీ ఇంటర్లో కూడా నేను చదవను, ఇంకా స్కూల్కి వెళ్ళను, నా వల్ల కాదు అని నేను గివ్అప్ ఇవ్వడానికి చాలాసార్లు ట్రై చేశాను. బికాజ్ ఆఫ్ మా మదర్ సపోర్ట్ వల్లే నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయగలను. ఎందుకంటే మనకి తెలియని వయసు, చిన్న వయసు, 7th క్లాస్ ఉంటే మనకి 12 years ఏజ్ ఉంటుంది. నాకు 7 years ఏజ్ నుండి కూడా నేను ఐ లుక్ లైక్ ఫీమేల్ లాగా ఉండాలని కోరుకునేదాన్ని, అక్క బట్టలు వేసుకునేదాన్ని, అక్కలాగా ఉండాలని, ప్రతిదీ కావాలని కోరుకుంటూ అట్లా జరుగుతూ ఉండేది అనమాట నాకు. దానివల్ల బాడీ అయితే అబ్బాయి డ్రెస్లో ఉన్నాను, కానీ ఐ ఫీల్ ఐ గర్ల్. నేను అమ్మాయిననే ఫీల్ అయ్యేదాన్ని. స్కూల్కి అక్క బట్టలు వేసుకొని వెళ్తాను, గొడవ చేసేదాన్ని. అమ్మ నాన్న వద్దు అట్లా వెళ్ళకూడదని చెప్పేవాళ్ళు అనమాట. పిల్లలు కూడా నన్ను ఎగతాళి చేసేవాళ్ళు, నువ్వు అమ్మాయి కాదు, మూలకెళ్ళి కూర్చో. స్కూల్ డేస్లో 7th క్లాస్ ఐటలో నీకు కిందే పార్ట్ ఉంది, ఎందుకు అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నావు, డ్రెస్ ఇప్పి చూపించు, అలాంటి భయంకరమైన హరాస్మెంట్స్ అనేవి ఫేస్ చేస్తా. ఎన్ని ఫేస్ చేసినప్పటికీ కూడా మై మామ్ ఇల్లిటరేట్, బట్ షీ నో ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. నేను ఎప్పుడైతే స్కూల్ మానేస్తానో, నేను చదువుకోను, వాళ్ళు ఇట్లా నన్ను అన్నారు అన్నప్పుడల్లా మై మామ్ ఈజ్ దేర్. అక్కడికి వచ్చి ఫైట్ చేసేది, నువ్వు చదువుకోవాలి, చదువు లేకపోతే నీకు లైఫ్ లేదు. ఇలాంటివి చాలా మెనీ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తానండి. స్కూల్స్లో, కాలేజెస్లో కానీ, ఈవెన్ మా విలేజెస్లో కూడా. ఆ చిన్న వయసులో నాకే తెలియని పేర్లు నాకు ఇచ్చేవాళ్ళు. మనకి 10-11 years ఏజ్లో మనకి ఏం తెలుస్తుందని 0.5 అని, చెక్క అని, హిజ్రా అని, గూడ్ అని, లైక్ డిఫరెంట్ రేకులోడ్ అని డిఫరెంట్ పేర్లు పదాలన్నీ. అసలు వాటి మీనింగ్ కూడా నాకు తెలియదు, బట్ ఇట్ విల్ హర్ట్. వాటి మీనింగ్ కూడా నాకు తెలియదు, కానీ నాకు హర్టింగ్ అనిపించేది. ఎందుకు నన్ను ఇలా వాళ్ళు అలా పిలిచి నన్ను ఎందుకు నవ్వుకుంటున్నారు అని క్వశ్చన్ మార్క్ అప్పుడు స్టార్ట్ అయింది నాకు. ఇంటికి వచ్చేదాన్ని, వాళ్ళందరూ నన్ను చూసి నవ్వుకుంటున్నారమ్మా, నాకు ఏదేదో పేర్లు పెట్టి పిలుస్తున్నారమ్మా అని ఏడ్చుకునేదాన్ని. నా లైఫ్, నా బాల్యం అంతా కూడా ఒంటరితనంతోనే గడిచింది అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ లేరు. సమ్ టైమ్స్ ఇప్పుడు 10th క్లాస్, ఇంటర్ వాళ్ళు గెట్ టుగెదర్ పార్టీలు పెట్టినప్పుడు ఐ ఫీల్ గిల్టీ. ఎందుకు నాకు ఆ టైంలో అసలు ఫ్రెండ్స్ ఎందుకు లేరు, నేను ఎందుకు, నా ఫ్రెండ్స్ నన్ను ఎందుకు విలువట్లేదు. అంటే నార్మల్ గా ఫ్రెండ్స్ అంటే కామన్ గా ఉంటారు కదా, అంటే మేల్ ఉంటారు, ఫీమేల్ ఉంటారు. ఎవరు దగ్గర రానిచ్చేవారు కదా ఆ టైంలో? అంటే ఎవరితో అబ్బాయిలు అయితే దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. నేను అమ్మాయిలతో ఆడుకునేదాన్ని, నేను వెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటే మనల్ని తిడుతూ, మనల్ని కామెంట్ చేస్తూ, మనల్ని భయంకరమైన ఈ 0.5 చెక్క అంటే వాళ్ళ దగ్గరికి ఇంకెలా వెళ్ళగలం మనం? సో నేను వెళ్ళేదాన్ని కాదు. నేను ఒంటరిగానే బ్రతికేదాన్ని, ఒంటరిగానే ఉండేదాన్ని. నేను ఒక గిరిలో ఉన్నట్లుగా ఉండేదాన్ని. స్కూల్ నుండి ఇంటికి రావటం, గుమ్మం దాటి బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎవరేం కామెంట్ చేస్తారు, ఎవరు ఏ విధంగా అరెస్ట్ చేస్తారా అని. నేను ఇంట్లోనే ఉండేదాన్ని. అమ్మ నేను, నా ప్రపంచం. నాకు అమ్మకి నేను అంతే. మా ప్రపంచం వాళ్ళిద్దరమే అట్లా ఉండేది. కానీ చుట్టుపక్కల కజిన్ సిస్టర్స్ వాళ్ళతో మాత్రం మాట్లాడుకుంటాం. అష్టచెమ్మ, తొక్కుడు పిల్ల, ఇలాంటి అమ్మాయిలు తెలియకుండానే. ఐ వాజ్ బోర్న్ with female hormones, female feelings, female heart with male body అనుకోవచ్చు. ఎందుకంటే
ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్, మీకు కామెడీగా అనిపించవచ్చు. సో నాకు 11 years ఏజ్ లో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి జరిగే ప్రతిదీ నాకు జరగాలని కోరుకునేదాన్ని. ఆ ఏజ్ లో మనకి ఏం తెలుస్తుందండి, ఆడుకున్నామా, తిన్నామా, స్కూల్కి వెళ్ళామా, వచ్చామా అన్నట్లుగానే ఉంటది. బట్ ఆ ఏజ్ లో ఉండి అక్కబట్టలు వేసుకుంటున్నామంటే అమ్మ వాళ్ళు అనుకునే వాళ్ళు పోనీలో సరదా కోసం వేసుకుంటుంది అనుకునేవాళ్ళు. బట్ ఆడపిల్లకి జరిగే ప్రతిదీ నాకు జరగాలని గట్టిగా కోరిక. యూనో విలేజెస్ లో మెచ్యూరిటీ ఫంక్షన్ చేస్తారు, అక్కలిద్దరికి చేశారు, నాకెందుకు చేయరని అమ్మతో రోజు గొడవాడేదాన్ని. నాకు మెచ్యూరిటీ ఫంక్షన్ చేయ మమ్మీ, నాకు మెచ్యూరిటీ ఫంక్షన్ చేయ మమ్మీ అని గొడవాడేదాన్ని. ఒక ఎగ్జాంపుల్ ఆలోచించదాన్ని, ఎందుకు చేయట్లా, నాకు తెలియదు అప్పుడు, సోషల్ మీడియా లేదు, ఏమీ లేదు కదా, అసలు తెలీదు. అది తెలియని వయసులో అప్పుడు చంటి మూవీ చూసాను నేను. చంటి మూవీ చూస్తే అందులో మీనా గారు తాడాట ఆడుతూ ఆడుతూ కింద పడిపోతే ఆమె ఫంక్షన్ చేస్తారు. నేనేం చేస్తాను, అమ్మ దగ్గరికి పోయి అమ్మ దగ్గర పోయి తాడాట ఆడుతూ ఆడుతూ కింద పడిపోయి, అమ్మ నేను మెచ్యూర్ అయ్యా, నాకు ఫంక్షన్ లైక్ దిస్. ఇలాంటి సిల్లీ పనులు చాలా చేస్తుంది అనమాట. ఇది మనకి కామెడీలో నవ్వటానికి బాగుండని పరిస్థితి వరకు. అంటే ఇట్ మీన్స్ యూ కెన్ ఇమాజిన్, నేను అమ్మాయిని, నాకు అమ్మాయికి జరిగే ప్రతిదీ జరగాలనే ఫీల్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో యూ కెన్ ఇమాజిన్. ఇది నవ్వుగా ఉన్నప్పటికీ కూడా నా ఫీలింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మీకు యూ కెన్ ఇమాజిన్, యూ అర్థమవుతుంది. నేను అమ్మాయిని, నేను అబ్బాయిని కాదు, అమ్మాయికి జరిగే ప్రతిదీ నాకు జరగాలని అంత స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండేదన్నమాట నా మనసులో. ఇక అమ్మాయి బట్టలు, అక్క బట్టలు వేసుకోవటం, ఇంకా అక్కలిద్దరికి పెళ్ళి అయిపోయిన తర్వాత స్కూల్ నుండి రావటము, అమ్మ శారీస్ కట్టుకోవటము, మురుసుకోవటము, నేను ఎంత బాగున్నాను శారీస్లో, నాకు ఎందుకు డ్రెస్సులు వేస్తున్నారు, అబ్బాయి డ్రెస్సులు ఎందుకు వేస్తున్నారు అనిపించదు. ఆ బట్టలు చింపి ముక్కలు ముక్కలు చేసి ఇసిరేసేసి ఆ శారీ మీద ఎగిరిపోవాలి, విహరించాలనిపించేది. బట్ ఆ ఏజ్లో అంత ధైర్యం వచ్చేది కాదు, ఎవరికి చెప్పుకోలేను. ఐ ఫీల్ నాకు నేనే అంతర్మదనం అయిపోయేదాన్ని. యూనో ఒక అమ్మాయికి అబ్బాయి డ్రెస్సెస్ నటించండి అంటే కొంతకాలం నటిస్తుంది, ఎంతకాలం నటించగలరు? నేను నటించేదాన్ని, అబ్బాయి డ్రెస్లో నేను నటించేదాన్ని, కానీ దట్ ఈస్ నాట్ మై లైఫ్, అది నేను కాదు అని నాకు అనిపించేది అనమాట. అమ్మ శారీస్ కట్టుకొని మురుసుకునేదాన్ని, నేను ఎంత బాగున్నాను శారీలో, ఇందులో, నాకు ఎందుకు అబ్బాయి డ్రెస్లో నాకు నచ్చేది కాదు, నాకు నేనే నచ్చేదాన్ని కాదు. బట్ అడ్జస్ట్ అయ్యి ఉండేదాన్ని. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఐ వాజ్ కంప్లీట్లీ డిసైడెడ్, మనకి ఒక అబ్బాయికైనా అమ్మాయికైనా మనకి మైండ్ మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుందంటే మన ఐడెంటిఫికేషన్, సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది, లైక్ అట్రాక్షన్ వస్తుంది. ఇప్పుడు మీరు ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, 15 years 14 years, ఇప్పుడు ఇంకో సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల 11 yearsకే అట్రాక్షన్స్ అయ్యి వచ్చేస్తున్నాయి అనుకోండి. సో నేను ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు మనకి 14, 15, 10th class ఏజ్ వరకు కూడా మనం ఏంటో మనకు తెలుస్తుంది కాదు. ఐ మీన్ ఒక అబ్బాయిని చూసినప్పుడేమో అమ్మాయికి అట్రాక్షన్ వస్తుంది, అమ్మాయిని చూసినప్పుడు అబ్బాయికి అట్రాక్షన్ వస్తుంది. ఇది యాజువల్గా హ్యూమన్ ఫీలింగ్స్ అవి. సో నేను అబ్బాయి డ్రెస్లో, అబ్బాయి శరీరంలో ఉన్నప్పటికి కూడా ఒక అమ్మాయిని చూసినప్పటికీ సిస్టర్ హెయిర్ స్టైల్ ఎంత బాగుంది, సిస్టర్ డ్రెస్ ఎంత బాగుంది, అలాంటి డ్రెస్ నేను వేసుకోవాలి, అలా హెయిర్ స్టైల్ చేసుకోవాలనిపించదు. అసలు కేరింగ్గా హ్యాండ్సమ్గా ఉన్న అబ్బాయిని చూసినప్పుడు అబ్బాయి ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, కేరింగ్గా ఉన్నాడు, నాకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి, ఇలాంటి హస్బెండ్ కావాలి. అంటే నేను అబ్బాయి డ్రెస్లో ఉన్నాను, అబ్బాయి శరీరంలో ఉన్నాను, బట్ నా కోరిక ఎవ్రీథింగ్ లైక్ అమ్మాయిలాగే ఉంది. నా బిహేవియర్ కానీ, నా కోరికలు కానీ, నా ఫీలింగ్స్ కానీ, నా అండ్ ఎవ్రీథింగ్ లైక్ అమ్మాయిలాగే ఉంది. సో దట్ టైమ్ ఐ డిసైడెడ్ ఐ వాజ్ స్ట్రక్ట్ ఇన్ ఎ రాంగ్ బాడీ. నా కోరికలు, నా ఫీలింగ్స్ ఎవ్రీథింగ్ మైన్, ఈ బాడీ మాత్రం. ఎప్పుడు రియలైజ్ అయ్యారు అంటే అలా 10th class అంటే ఆల్మోస్ట్ 15 years 14 years అంతే, ఆ ఏజ్ లో రియలైజ్ అయ్యాను. బట్ నాకు తెలియదు, సోషల్ మీడియా తెలియదు, ఇంకా ట్రాన్స్ ఉంటారని తెలియదు. రియలైజ్ అయ్యాను నేను, కానీ నాకు వే తెలీదు, మార్గం తెలీదు, దానిలో నుండి బయటపడటం తెలీదు, నన్ను నేను ఎలా చేంజ్ చేసుకోవాలో తెలీదు, ఏమీ తెలీదు. నాలో నేను అంతర్మదనమయ్యేదాన్ని, కృషించిపోయేదాన్ని, నాకు ఎందుకు ఈ లైఫ్ వచ్చింది. సమ్ టైమ్స్ అనిపించేది, దేవుడు కనిపిస్తే తీసుకొచ్చి కోర్టు బోన్లో నించోబెట్టేసి నాకు న్యాయం చెప్పు, ఎందుకు నాకు ఈ జన్మిచ్చావు, నేను చేసిన తప్పేంటి, నేను చేయని తప్పుకి నాకు ఎందుకు అవమానాలు, నేను చేయని తప్పుకి నాకు ఎందుకు హెరాస్మెంట్స్, నేను చేయని తప్పుకి ఎందుకు నాకు ఈ అంతర్మదనం, నా బాధ, నన్ను తిట్టడం ఎందుకు, కొట్టడం ఏంటి, కొంతమంది అరెస్ట్మెంట్స్ చేయటం ఎందుకు, నన్ను అంటరాని దానిలాగా చూస్తున్నారు, సో నాకు న్యాయం చెప్పు అని అడగాలనిపించేది. ఎవరికి చెప్పుకునేదాన్ని కదా ఆ ఫీలింగ్. ఎందుకంటే పిల్లలు నన్ను చాలా బాగా అరెస్ట్ చేసేవాళ్ళండి, ఫిజికల్గా కూడా. అంటే ఐ మీన్ నాకు తెలిసేది కాదు, దగ్గరకు వచ్చి, అంటే ఐ లుక్ లైక్ ఫీమేల్ ఓన్లీ, నా బాడీ మీద ఎప్పుడు ఒక హెయిర్ కొట్టాలి, దగ్గరకు వచ్చి నీ చేతులు ఇంత మెత్తగా ఉన్న అమ్మాయిలాగా, నువ్వెందుకు అమ్మాయిలా నడుస్తావు, నీ వాయిస్ ఎందుకు అమ్మాయిలా ఉంది, నువ్వెందుకు తిప్పుకుంటూ నడుస్తావు, అట్లా కావాలని అరెస్ట్ చేయటము, అలాంటివి చాలా జరిగాయి. కానీ నేను ఎవరికి చెప్పుకునేదాన్ని కాదు, ధైర్యం చేసేదాన్ని కాదు, నాలో నేను నేర్చుకునేదాన్ని. అట్లా
ఇంకోటి ఏంటంటే నార్మల్గా మనం అంటే విలేజ్లలో చూసినప్పుడు మీ ఫాదర్ని కూడా చాలా మంది ఏమంటారు క్వశ్చన్ చేసేవారు, లేకపోతే తిట్టేవారు. అది చూసి మిమ్మల్ని మీ ఇంటికి వచ్చాక నువ్వు ఎందుకు నా పరువు తీస్తున్నావు ఎందుకు అని కూడా చాలా సార్లు మీ మీద అంటే ఫిజికల్గా దాడి కూడా చేశారని చెప్పేసి విన్నాం. ఏంటి హర్షణ గారు? ఫిజికల్గా దాడి చేయటం కాదు, కానీ నాన్న ప్రేమ అయితే నాకు దొరకలేదు బాల్యంలో. ఎందుకంటే మనకి సిటీస్లో వీటికైతే మనకి ఛానల్స్ కానీ మీడియా కానీ ఇది కావాలి. విలేజెస్లో ఏ న్యూస్ అయినా కూడా ఈజీగా మనకి స్ప్రెడ్ అయిపోతుంది. సో అలా ఐ వాజ్ డిఫరెంట్. నేను అబ్బాయిని కాదు అమ్మాయిని కాదని మా విలేజ్ మొత్తం తెలిసిపోయింది త్వరగా, ఫాస్ట్గా. ఎందుకంటే బికాజ్ ఐ బిహేవ్ లైక్ గర్ల్ కాబట్టి. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు అమ్మ సారీ కట్టేసుకొని, ఎందుకంటే రోజు అబ్బాయి డ్రెస్లో ఉండి బౌల్స్ క్లీన్ చేసి విలేజెస్లో కల్లాప్ చల్లి ముగ్గులు పెడతా ఉంటాం కదా. అబ్బాయి డ్రెస్లో చేసేసి బోర్ వచ్చింది, చీర కట్టుకొని చేస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది, అమ్మాయిలాగా ఎంత బాగుంటుంది అని చెప్పేసి అమ్మ సారీ కట్టేసుకొని కల్లాప్ చల్లేసి ముగ్గులు పెట్టేసి అన్ని పనులు చేస్తున్నా. చుట్టుపక్కల జనాలు అందరూ వచ్చి చూస్తారు. ఇంకా అలా చూసేసి నన్ను భూత వైద్యుల దగ్గర తీసుకెళ్లారా? ఇప్పుడు సమ్ టైమ్స్ నేను ఇప్పుడు సొసైటీలో ఎవరన్నా ఇది చేస్తూ ఉంటారు కదా, భూత వైద్యాలు మంత్రాలు వదిలిస్తారు, అవి చూసినప్పుడు నవ్వు వస్తే, అరే ఇంత నాలాగే ఇంత అమాయకంగా ఉన్నారు వీళ్ళందరూ. అంటే సమ్ టైమ్స్ అందరినీ నేను అనను, కొంతమంది దొంగ బాబాలు వాళ్ళు ఉంటారు కదా, ఏదేదో చెప్పేసి డబ్బులు లాగేసుకున్నా. అట్లా నన్ను కూడా ఇంకా ఏదో దెయ్యం పట్టిందని చెప్పేసి భూత వైద్యుల దగ్గర తీసుకెళ్లారు. ఆయన ఏంటి వేపాకులు తయ్యి కొట్టి స్కూల్ నుండి వస్తుంటే దెయ్యం పట్టేస్తుందని చెప్పేసి డబ్బులు అప్పుడు అరిసి చెప్పాలనిపించేది, ఏ దెయ్యం నాకు పట్టలేదురా బాబు, ఇది నా రియాలిటీ, రోజు నేను నటించేది అది నా నటన అని చెప్పాలనిపించేది. కానీ అప్పుడంత ధైర్యం చేయలేదన్నమాట. సో అలా నేను అమ్మాయి డ్రెస్సులు వేసుకోవటం, అమ్మాయిలాగా పనులు చేయటం, అమ్మాయిలాగా బిహేవ్ చేయటం. ఎందుకంటే నేను అబ్బాయి బాడీలో ఉన్నప్పటికి కూడా అమ్మాయిలాగా, ఒక అమ్మాయికి అబ్బాయి డ్రెస్ వేసి నటించు అన్నా కూడా ఈజీగా తెలిసిపోతుంది అమ్మాయిని. సో నన్ను అలాగే ఈజీగా రికగ్నైజ్ చేసేవాళ్ళు, నేను ట్రాన్స్ అబ్బాయిని కాదు అని చెప్పి. అలా ఊరు మొత్తం తెలిసిపోయింది నేను అబ్బాయిని కాదు, నేను డిఫరెంట్ అని. మా నాన్నని సోకాల్ సొసైటీలో ప్రజలు అడిగేవాళ్ళు, మీ అబ్బాయి తేడాగాడు, మీ అబ్బాయి ఈ 0.5 అంట చక్కగా హిజ్రాల్లో కలిసిపోతాడు అది ఇది అని అడుగుతుంటే, మా నాన్నకి కొంచెం నా మోషిలో, అంటే మా నాన్నని కూడా నేను బ్లేమ్ చేయను. ఏ ఇంట్లో విలేజెస్లో ఎవరైనా అవమానిస్తున్నప్పుడు నాకే అంత బాధ అనిపించేది, పిల్లలు ఎగతాళి చేస్తున్నప్పుడు. మరి మా నాన్నకి ఎంత బాధ అనిపించిందో. నాతో మాట్లాడేవాడు కాదు. సో మా అమ్మని తిట్టేవాడు, మా అమ్మని కొట్టేవాడు, కానీ నన్ను ఏమన్నా వీడి వల్ల నా పరువు పోతుంది, సొసైటీలో తలెత్తుకొని తిరగలేకపోతున్నా అని చెప్పేసి మా అమ్మని తిట్టేవాడు కొట్టేవాడు, కానీ నాతో మాట్లాడేవాడు కాదు. నాకు నాన్న ప్రేమ అయితే దొరకలేదండి చిన్నప్పుడు. తమ్ముడిని అక్క వాళ్ళని చూసుకున్నాడు కానీ మంచిగా నన్ను అయితే చూసుకోలేదనమాట. సమ్ టైమ్స్ ఐ ఫీల్ బికాస్ ఆఫ్ మై జెండర్ నేను చేయని తప్పుకి అట్లీస్ట్ నాన్న ప్రేమ కూడా నాకు దొరకలేదు అనిపించింది. యూ కెన్ ఇమాజిన్ కదండి, మనకి ఇప్పుడు సొసైటీలో మనం జనాలు చూస్తున్నాం, నల్లగా ఉన్నోడిని అందరి ముందు నల్ల కర్రోడా అంటే ఎంత బాధపడతాడు. ఇప్పుడు మనకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ వాళ్ళని ఏమన్నా అంటే వాళ్ళు ఎంత బాధపడతారు, వాళ్ళని అన్నప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారో. యాజ్ ఎ జెండర్ మేము చేయని తప్పుకి దేవుడు మాకు ఇచ్చిన జన్మ ఇది, నువ్వు 0.5 చక్కగాడంటే ఎంత హట్టింగ్ అనిపిస్తుంది. నేను అది చాలా ఫేస్ చేస్తాను చిన్నప్పుడు, భయంకరమైన హరాస్మెంట్స్ ఫేస్ చేశాను. సో అంటే నార్మల్గా మనం అంటే ట్రాన్స్లో చూస్తూ ఉంటాం కదా, చూస్తున్నప్పుడు ఏంటంటే చాలా మందికి పెద్దగా వచ్చే డౌట్ ఏంటంటే, ట్రాన్స్లో ఏంటంటే ఏజ్డ్ అయిన ట్రాన్స్ చాలా మంది కనబడరు అని అంటున్నారు. అంటే బేసిక్గా మనం చూసేది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రాన్స్ ఉమెన్స్నే చూస్తాం, బట్ సొసైటీలో ఎక్కడ కానీ ఓల్డ్ లేడీస్ ఎక్కడ కనబడరు. ఎందుకు హర్షణ గారు, రీజన్ ఏంటి? ఫ్రాంక్గా చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ వాళ్ళు ఎర్లీగా చనిపోయే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎర్లీగా చనిపోతారు, ఓల్డ్ ఏజ్కి రాకముందే చాలా మంది చనిపోతారు. హెల్త్ కేర్ తీసుకొని చాలా జాగ్రత్తలుగా ఉన్న వాళ్ళు, హెల్త్ కాన్షియస్ ఉండి బాగా మంచి పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళే ఓల్డ్గా అయిపోయినాక చనిపోయే వాళ్ళు వెరీ ఫ్యూ పీపుల్ ఉంటారు. బికాజ్ ఆఫ్ సర్జరీస్ కానీ, బికాజ్ ఆఫ్ బాడీలో చేంజెస్ వల్ల కానీ, బికాజ్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ, ప్రాపర్ డైట్ తీసుకోకపోవటం కానీ, బాడీలో అంటే బికాజ్ మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ ఉమెన్స్, ట్రాన్స్ హిజ్రా కల్చర్లో ఉన్న వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ ఉంటారు. మనం ఇందాక చెప్పినట్టు చదువుకోకపోవటం వల్ల కానీ, హెల్త్ జాగ్రత్తలు లేకపోవటం. సో మనం ఎలాంటి ప్రాపర్ డైట్ తీసుకోవాలి, ఎందుకంటే అబ్బాయిలకి అమ్మాయిల బాడీ వేరు, అబ్బాయిల బాడీ వేరు, అట్ ద సేమ్ టైం ట్రాన్స్ బాడీ లేదు, ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. సో చాలా డిఫికల్టీస్ ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వటం అలాంటి వాటి వల్ల హెల్త్ ఇష్యూస్ రావటం, బాడీలో పార్ట్స్ ఏమైనా డ్యామేజ్ అవ్వటము, అట్లా కొంచెం త్వరగా యంగ్లోనే చనిపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారనమాట. ఓల్డ్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఎందుకు బయట కనపడరు అంటే, కొంతమంది ఓల్డ్ అయ్యే వరకు ఉంటారు, చాలా పెద్దవాళ్ళు కూడా ఉంటారు, గురువులు ఉంటారు అనమాట. కమ్యూనిటీ బేస్డ్ వస్తుంది కాబట్టి
వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, ఇంకా బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనకు సొసైటీలో ఏమవుతుందంటే తల్లిదండ్రులను వదిలేస్తూ ఉంటారు. ముసలి అవ్వగానే కొడుకు అవసరాలు తీర్చుకొని ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వెరీ వెరీ నాకు నచ్చిన విషయం ఏంటంటే బాగా నాకు నచ్చింది, ఇష్టపడే విషయం ఇది ఒకటి ఉందన్నమాట. ఓల్డ్ అయిపోయిన ట్రాన్స్ వాళ్ళని ప్రేమగా చూసుకుంటారు, అసలు బయటికి వెళ్ళే అవసరం కూడా రాదన్నమాట. చీలాలు అంటారు, గురువు చీల సిస్టమ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు సొసైటీలో మనం చూసుకుంటే తల్లిదండ్రులు ముసలి అయిపోయారు, ఆస్తి తీసుకుని అనాథాశ్రమం లేరు, రోడ్డు మీద కనిపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి అవసరమే లేదు, మంచం మీద కూర్చొని అన్ని సేవలు చేస్తూ ఉంటారు. ఎవ్రీథింగ్ వాళ్ళు చనిపోయే వరకు ఒక బాధ్యతగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటారు అనమాట. అందువల్ల వాళ్ళు బయటకు వచ్చే అవసరం ఉండదు, బయట కనపడరు. కానీ ముసలి అయ్యే వాళ్ళు, ముసలి అయిపోయి 100 years వరకు ఉండి చనిపోయే వాళ్ళు వెరీ ఫ్యూ పీపుల్ ఉంటారు, కొద్దిమంది. అంటే తీసుకునే జాగ్రత్తలు అదృష్టం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, అదృష్టం మీద కూడా. ఓకే డన్. అండ్ సర్జరీస్ కి విషయానికి వచ్చినట్టయితే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఉన్న ఆపరేషన్స్ లో చాలా కాంప్లికేటెడ్ సర్జరీ అనుకోవచ్చు కదా, అంటే ట్రాన్స్ఫార్మేషన్ అవే సర్జరీ. సో దాని తర్వాత బాడీలో చేంజెస్ చాలా వరకు చేంజ్ ఉంటాయి, లేకపోతే తట్టుకోవడం అంటే ఆల్మోస్ట్ అంటే ఒక ఏమంటారు మెయిల్ గా ఉన్నది ఫీమేల్ గా మారడమే కదా. సో అలాంటప్పుడు ఎలాంటి చేంజెస్ ఉంటాయి బాడీస్ లో? మేబీ మెయిల్గా అంటే దేర్ ఈస్ డిఫరెంట్ సర్జరీస్ ఉన్నాయండి. సో కంప్లీట్ ఫీమేల్ సర్జరీ ఒకటి ఉంటుంది, షేప్ సర్జరీ ఒకటి ఉంటుంది. ఎందుకంటే నేను అబ్బాయిని కాదు అనే ఒక సర్జరీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడంటే మనకి టెక్నాలజీ డెవలప్ అయ్యి అందరూ చదువుకుంటున్నారు, ట్రాన్స్ కమ్యూనిటీ హిజ్రా కల్చర్లో కూడా అవేర్నెస్ రావటం వల్ల మంచి సర్జరీస్ చేసుకుంటున్నారు. ఒకప్పటి కాలంలో ఏంటంటే ఇల్లీగల్ సర్జరీస్ అనేవి బాగా జరిగాయి అనమాట. ఇల్లీగల్ సర్జరీ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కదనమాట, ఏదో ఒక రూమ్ తీసుకొని నర్సులే వాళ్ళకి సర్జరీ చేసి పడేసేవాళ్ళు. దాని ద్వారా ఇన్ఫెక్షన్స్ అయ్యి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయ్యి, అక్కడ ఇన్ఫెక్షన్స్ అయ్యి చనిపోవటము, మళ్ళీ రీసర్జరీ అవ్వటము, దానివల్ల ఎఫెక్ట్స్ అవ్వటము, అలాంటివి చాలా ఇష్యూస్ అయ్యాయి అనమాట. మనకి ఇంత మనము ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్ళిపోతుందాం సొసైటీలో, కానీ ఇప్పటికీ కూడా కొన్ని ఏరియాలు మనం రీసెంట్గా లాస్ట్ 1 or 2 months బ్యాక్ నేను న్యూస్ చూసాను అనమాట. మెడికల్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి 1st, 2nd year స్టూడెంట్స్ హోటల్ తీసుకున్నారు, లాడ్జ్ తీసుకున్నారు, ఒక ట్రాన్స్కి సర్జరీ చేయడానికి హోటల్లో, లాడ్జ్లో సర్జరీ చేస్తున్నారు. సర్జరీ ఫెయిల్ అయిపోయింది, ట్రాన్స్జెండర్ అక్కడికక్కడే చనిపోయింది, జనాలు పారిపోయారు ఎంబీబీఎస్ స్టూడెంట్స్. న్యూస్ లో చూసాను నేను కూడా. అట్లాంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుతున్నాయి అనమాట. తెలియక చేయటము, డబ్బులు ఎక్కువ. ఇప్పుడు వాళ్ళని 10,000 15,000 ఇస్తే సర్జరీ చేసేస్తారు. నువ్వు ప్రాపర్ గా చేయించుకోవడం చాలా కాస్ట్ ఉంటుంది. ఎంత కాస్ట్ ఉంటుంది? మేబీ డిఫరెన్స్ 1 lakh నుండి 5 lakhs వరకు ఉంటుంది. 1 lakh నుండి 5 lakhs వరకు సర్జరీస్ ఉంటాయి అనమాట. ఎక్కడ మన హైదరాబాద్ లో ఉన్నాయా లేకపోతే బాంబే? ఇప్పుడు హైదరాబాద్ కూడా వచ్చింది, కానీ ఢిల్లీ, ముంబై ఫేమస్ అనమాట ట్రాన్స్ సర్జరీస్ కి. ఢిల్లీ, ముంబై బాగా ఫేమస్. మోస్ట్లీ ముంబై ఎక్కువ వెళ్తారు, కానీ ఢిల్లీలో డాక్టర్ నరేంద్ర కౌశిక్ గారు అనేసి హీస్ ఫేమస్. ఫారినర్స్ కూడా ఆయన దగ్గరకు వచ్చి సర్జరీ చేయించుకున్నారు అనమాట. నేను అక్కడే చేయించుకున్నాను. ఢిల్లీలో నరేంద్ర కౌశిక్ గారి దగ్గర సర్జరీ చేసుకున్నాను. ఐఎమ్ డన్ కంప్లీట్ ఫీమేల్ సర్జరీ. కంప్లీట్ ఫీమేల్ సర్జరీ అంటే ఏంటంటే ఇది లైక్ సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ అంటారనమాట. ఈ సర్జరీ వల్ల ఏమవుతుందంటే కంప్లీట్ ఫీమేల్ పార్ట్ వస్తుంది. ఐ మీన్ ఒక అమ్మాయి పెళ్ళయ్యాక భర్తతో ఎలాగా శారీరకంగా కలవగలదో సేమ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఎందుకు ఈ సర్జరీ చేయించుకున్న వాళ్ళు వెరీ ఫ్యూ పీపుల్ ఉంటారు, తక్కువ ఉంటుంది. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది, పెయిన్స్ ఎక్కువ ఉంటాయి, చాలా భరించాలి. ఈ సర్జరీ అయిన తర్వాత ఒక 2 months వరకు చాలా నరకంలా ఉంటుంది అనమాట. చాలా ఇబ్బంది. 2 months వరకు మనం సెట్ అయ్యే వరకు చాలా పెయిన్ఫుల్ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ సర్జరీ చాలా తక్కువ మంది చేయించుకుంటారు అనమాట. ఈ సర్జరీ కాస్ట్ అట్లానే ఉంటుంది, పెయిన్ అట్లానే, ఎవ్రీథింగ్. నేను ఎందుకు ఆ సర్జరీ చేయించుకున్నా అంటే, ఇఫ్ నేను ట్రాన్స్ అయినా కూడా ఒక అబ్బాయి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని నాకు లైఫ్ ఇచ్చాడు అనుకోండి, తనకి అట్లీస్ట్ ఒక అమ్మాయి ఇచ్చే ఫిజికల్ రిలేషన్షిప్ నేను ఇవ్వలేకినప్పుడు ఇంకా అతనికి ఏముంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ సర్జరీ చేయించుకున్నాను. సో ఈ సర్జరీ అనేది అరౌండ్గా 7 hours జరుగుతుందండి. 7 hours. నన్ను మార్నింగ్ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తే సాయంత్రం తీసుకొచ్చారు. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. 1 week వరకు ఫుడ్ పెట్టరు అనమాట. 2 రోజుల వరకు వాటర్ ఇవ్వాలి. నాకు గొంతు తడాడిపోతుంది, ఒక చుక్క నీళ్లు పోయిందంటే ఇట్లా డ్రాప్స్ ఇస్తేవాళ్ళు. అంతా 1 week ఫుడ్ పెట్టాల. నాకు ఒక కిడ్లీ పెట్టండి, కడుపు నొప్పి వస్తుంది, ఒక కిడ్లీ పెట్టండి ఏడ్చేదాన్ని. ఎందుకంటే ఇట్స్ వెరీ బిగ్ సర్జరీ కదండి. ఇప్పుడు మనం ఫుడ్ తిన్నాము అనుకోండి, మనం మోషన్కి వెళ్ళామంటే అక్కడ భయంకర స్టిచెస్ ఉంటాయి. స్టిచెస్ పగిలిపోయి బ్లీడింగ్ అవ్వటం భయంకరంగా రిస్కీ అవుతుంది. అక్కడికి నాకు 1 week తర్వాత ఫుడ్ తిన్నా కూడా నేను మోషన్కి వెళ్ళినప్పుడు కొన్ని స్టిచెస్ పగిలిపోయి బ్లీడ్ అవ్వటము భయంకరంగా
రంగు వరదలాగా రక్తం, చాలా డిఫికల్ట్ ఫేస్ చేస్తాను అనమాట. 2 months బెడ్ మీదే ఉండటం అనమాట, చచ్చిపోయిన శవంలాగా. సమ్ టైమ్స్ అనిపించేది, అమ్మో దేవుడా నేను ఎందుకు ఈ సర్జరీ చేయించుకున్నాను, పెయిన్స్ భరించలేక నరకంలాగా అనిపించేది, భయంకరం. కాలు అటు తీసి ఇటు పెట్టలేము, ఇటు తీసి అటు పెట్టలేము అనమాట, బిగ్ సర్జరీ కదా అనిపించేది. మళ్ళీ తర్వాత ఎవరైనా వచ్చి నేను కంప్లీట్ అమ్మాయిని అయిపోయాను అనే ఒక అది ఒక ఫీల్ ముందు ఆ బాధలన్నీ ఇంతలో చిన్నలా అనిపించాయి. ఎందుకంటే కదా, చిన్నప్పటి నుండి మనకి ఏ పార్ట్ లేదో, దేనివల్ల మనం డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తాం, దేనివల్ల మనం అవమానాలు పడ్డామో అది ఫుల్ఫిల్ అయిపోయింది. ఐ బికేమ్ కంప్లీట్ ఉమెన్ నౌ అనే ఆనందం ముందు అవన్నీ చిన్నగా అనిపిస్తుంది. దాని తర్వాత సర్జరీస్ తర్వాత మనం అద్దం ముందు మనం చూసుకున్నప్పుడు ఎవరికైనా ఫస్ట్ ఒకరి కోసం కాకపోయినా మన కోసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇష్టం. అద్దం ముందు మనం చూసుకున్నప్పుడు నేను ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాను, నేను కంప్లీట్ ఫీమేల్ అయ్యాను అనే ఒక ఆనందం, ఒక హ్యాపీనెస్ అనేది క్యారీ అవుతుంది. ఈ ఆనందంతో పాటుగా చాలా పెయిన్ఫుల్ ఉంటుంది అనమాట. ఎందుకంటే డీహైడ్రేషన్ అవుతుంది బాడీ బాగా. ఎందుకంటే చాలా యాంటీబయోటిక్స్ తీసుకోవాలి, 2 months బెడ్ మీదే ఉంటాము, మల్టిపుల్ టాబ్లెట్స్, మల్టిపుల్ ఇంజెక్షన్స్ తీసుకుంటాము, చాలా ఇంజెక్షన్స్. వాటి ఎఫెక్ట్ అనేది చిన్న చిన్నగా బాడీలో ఉండి వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి టైఫాయిడ్ అనేది ఫీవర్ వచ్చి 1 week యాంటీబయోటిక్స్ తీసుకుంటే తర్వాత ఫేస్ అంతా ఒకలాగా అయిపోయి డల్గా అయిపోయి నీరసం అయిపోతాం. అలాంటిది 2 months 3 months మనం యాంటీబయోటిక్స్ ఎక్కువ డోసేజ్లో తీసుకుంటే మన బాడీ ఎఫెక్ట్ ఎంత ఉంటుందో యూ కెన్ ఇమాజిన్ అనమాట. ఆ ఎఫెక్ట్ అనేది చిన్న చిన్నగా వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే బాడీలో ఉండి వేడి బయటికి వెళ్ళే మార్గం ఉండదు. అబ్బాయిలకి వేరే ఒక మార్గం ద్వారా వేడి బయటకు వెళ్తుంది, అమ్మాయిలకి పీరియడ్స్ ద్వారా బయటకు వెళ్తూ ఉంటుంది. కానీ ట్రాన్స్ వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళకి అదే డౌట్ చాలా మందికి అంటూ ఉంటారు ఏంటంటే, మేల్ కి ఫీమేల్ కి కంప్లీట్ గా ఓకే క్వైట్ ఆపోజిట్ ఉంటుంది ఓకే, బట్ ట్రాన్స్ వాళ్ళకి అంటే మెన్సెస్ టైం అంటే జరుగుతూ ఉంటాయా? ఇది ఒక మెడికల్ క్వశ్చన్. సో అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది. సో మీరు అది చెప్పండి, లేకపోతే పర్లేదు. ఓకే, ఏంటంటే ట్రాన్స్ వాళ్ళకి మెన్సెస్ టైంలో అంటే ఉంటుందా ఉండదా, లేకపోతే ఎలా బ్యాలెన్స్ అవుతుంది, ఏంటి అసలుకి ఎలా ఉంటుంది? ఇదేం ప్రాబ్లం లేదండి, ఇది మెడికల్ క్వశ్చన్గా చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. పీరియడ్స్ అనేవి క్యారీ బ్యాగ్ ఉంటేనే మనకి పీరియడ్స్ వస్తాయి అనమాట. ట్రాన్స్ వాళ్ళకి అంటే మనం సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ చేసుకున్నంత మాత్రంలో కంప్లీట్ ఫీమేల్ పార్ట్ వస్తుంది, కానీ క్యారీ బ్యాగ్ ఇంప్లాంట్ అనేది జరగదనమాట. కాబట్టి మనకి పీరియడ్స్ మెన్షన్స్ వచ్చే ఛాన్సెస్ లేవన్నమాట. అవి వస్తే ఇంకా నార్మల్గా మేము కూడా హ్యాపీగా బ్రతుకుతాము. ఓకే, అంటే బాడీ డిహైడ్రేట్ అవ్వదు, నార్మల్గా ఉంటుంది, మన బాడీలో ఉన్న వేస్టేజ్ అంతా బయటకు వెళ్తూ ఉంటుంది, కాబట్టి మనం నార్మల్గా ఉండగలం అనమాట. అవి అవ్వవు కాబట్టి బాడీలో లాట్ ఆఫ్ చేంజెస్ వస్తాయి అనమాట. డిహైడ్రేట్ అవ్వటం, సమ్ టైమ్స్ నేను సర్జరీ అయిన కొత్తలోనైతే ఊరికొరికనే కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని. ఓకే, స్టార్టింగ్లో ఇప్పుడు కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకొని కాన్షియస్గా ఉండటం వల్ల ఐ బికేమ్ నార్మల్ అనమాట. అలా ఊరికొరికనే కళ్ళు తిరిగి పడిపోవటం అలాంటివి జరిగాయి. ఎన్ని రోజులు టైం పడుతుంది అంటే నార్మల్? నాకు ఒక 6 months పట్టింది కొంచెం నార్మల్గా అంటే కామన్గా సెట్ అవ్వడానికి. నాకు 6 months అంటే 1 year మొత్తం మాడిపోయి నార్మల్ అయిపోవడానికి 1 year పడుతుంది. కానీ నాకు 6 months మనం మామూలుగా ఇంకా మన వర్క్స్ అన్ని మంచిగా చేసుకోవచ్చు. ఓకే, 3 months తర్వాత నుండి బయటికి రావచ్చు, నో ప్రాబ్లం, అట్లా ఏముండదు. ఓకే, సో దీనికి కూడా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే యాడ్ చేయాలనుకుంటున్నాను నేను. అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, అంటే పిల్లల్ని కనాలి అనుకునే వాళ్ళకి క్యారీ బ్యాగ్ ఇంప్లాంట్ సర్జరీ కూడా వచ్చిందనమాట. అది మన ఇండియాలో ఇప్పటి వరకు జరిగినట్టు నేను వినలేదు. బ్యాంకాక్ లో సింగపూర్ లో ఆ సర్జరీస్ జరుగుతున్నాయి అనమాట. యూపీలో ఒక ట్రాన్స్ చేయించుకున్నారు, ఆ సర్జరీ చేయించుకొని సక్సెస్ కూడా అయిందనమాట అది. సో కానీ కొంచెం రిస్కే అని చెప్పుకోవాలి. ఎందుకు తల్లి అవ్వాలి అని అనుకుంటే పిల్లల్ని కనాల్సిన అవసరం ఏముందండి? రోడ్డు పక్కన ఎంతో మంది అనాథ పిల్లలు ఉన్నారు. అనాథ పిల్లల్ని పెంచుకుంటే తల్లి లేని వాళ్ళకి, తల్లిదండ్రి ప్రేమ లేని వాళ్ళకి ఆ ప్రేమిస్తే మనం తల్లైనట్టే డెఫినెట్లీ. నా దృష్టిలో మదర్హుడ్ అంటే గివ్ కేర్ అండ్ లవ్ సమ్వన్. మనం కేర్గా ఆ పిల్లని చూసి మంచి భవిష్యత్తు ఇచ్చి తీర్చిదిద్దేసి మంచి జీవితాన్ని ఇచ్చి ప్రేమగా చూసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ మదర్హుడ్. కాబట్టి 9 మాసాలు మోసి కంటేనే తల్లి అని అంటే అది కష్టమేం కాదు. ఎందుకంటే అలా అనుకుంటే మరి కంటేనే తల్లి అని అనుకున్నప్పుడు వాళ్ళ అవసరాల కోసము ప్రెగ్నెన్సీ తెచ్చుకొని కానీ చెత్త కుప్పలో రోడ్డు పక్కన వేసే ఆడవాళ్ళు ఉన్నారు. మరి అది మదర్హుడ్ అవుతుందా? అది కాదు కదా. సో అలాంటప్పుడు కంటేనే తల్లి అని కాదు, ప్రేమగా కేర్గా చూసుకుంటే ప్రతి మనిషి కూడా తల్లి అన్నట్లే ఐ ఫీల్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి డౌట్స్ ఉంటుంది ఏంటంటే, నార్మల్గా అందరూ అంటే ట్రాన్స్ ఉమెన్స్లలో రిలీజియన్స్ ఉంటాయా,
లేకపోతే ఏంటంటే ఇప్పుడు రకరకాల మతాల వాళ్ళు ఉంటారు, అంటే ఓన్లీ హిందువులనే లేదు, క్రిస్టియన్లే కాదు, ముస్లిమ్స్లనే కాదు, అంటే అన్ని రకాల రిలీజియన్స్లలో ఈ ట్రాన్స్ అనేది చాలా మంది ఉంటారు. బట్ వాళ్ళకంటే ఎలా అసలు, అంటే లేకపోతే సపరేట్ వాళ్ళకంటూ ఒక బేస్ ఉంటుందా, లేకపోతే లేదు అందరూ ఒకే విధంగా ఉంటారు, అసలు ఏంటి అసలుకి? అంటే అన్ని రిలీజియన్స్ ఉంటారు ట్రాన్స్ కమ్యూనిటీలో, కానీ ఏ రిలీజియన్ అయినా కూడా కంపల్సరీ మురిగి మాతకి పూజ చేయాలి. సర్జరీ అయినప్పుడు మురిగి మాత అంటారు. కనకదుర్గమ్మ అవతారమే ఒక అవతారం. క్రిస్టియన్ ఆర్ ముస్లిం ఎవరైనా పూజ చేయాలి. ఆమె క్రిస్టియన్, నేను చర్చికి వెళ్తాను. నా సర్జరీ అయినప్పుడు నేను కూడా కనకదుర్గమ్మ మురిగి మాతకి పూజ చేశాను. ఈవెన్ ముస్లిమ్స్ కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్ చాలా మంది, వాళ్ళు కూడా సర్జరీ అయినప్పుడు మురిగి మాతకి పూజ చేస్తారు. ఎవ్రీబడి తనకి చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఒకప్పటి కాలం నుండి, పురాతన కాలాల నుండి ట్రాన్స్జెండర్స్ కి గాడ్గా మురిగి మాతను పూజిస్తారనమాట. మురిగి మాత ఆ దేవత దయ వల్లే బ్రతుకుతున్నాము, ఆ దేవత కటాక్షం వల్లే ట్రాన్స్ అందరూ ఉన్నారు అనే ఒక నమ్మకం జనాలకు వచ్చింది. ఎట్ ద సేమ్ టైమ్ ట్రాన్స్ వాళ్ళకి గాడు చెన్నైలో విల్లిపురంలో ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్ జరుగుతుంది. విల్లిపురంలో కువాగం అనే విలేజెస్ లో అక్కడ ఒక దేవత ఉన్నారనమాట. అట్లా డిఫరెంట్ 2-3 దేవతలకి అట్లా పూజిస్తారు. మురిగి మాతకి విల్లిపురంలో అట్లా పూజిస్తారు. కంపల్సరీ ఏ రిలీజియన్, అన్ని రిలీజియన్స్ ఉంటారు కమ్యూనిటీలో, ముస్లిమ్స్, హిందూ, క్రిస్టియన్స్ అన్ని రిలీజియన్స్ ఉంటారు. ఏ రిలీజియన్ అయినప్పటికీ కూడా మురిగి మాతకి అయితే కంపల్సరీ పూజ చేయాలి. సో దాని తర్వాత వాళ్ళు ఆటోమేటిక్ గా ఎవరిది వాళ్ళు మొక్కుంటారు, ఎవరు వాళ్ళు వెళ్తారు. ముస్లిమ్స్ కి మక్కాలకి వెళ్తారు, ఎక్కడికైనా వెళ్తారు. క్రిస్టియన్స్ చర్చిలకి వెళ్తారు, హిందువులు టెంపుల్స్ కి వెళ్తారు, ఎక్కడికైనా వెళ్తారు. సో ఫస్ట్ మాత్రం ఒక మురిగి మాత. కమ్యూనిటీస్ ఉంటాయంటే దీంట్లో, అంటే ఏంటంటే ఆర్గనైజేషన్స్ కానీ, కొంతమంది వీళ్ళు, కొంతమంది వాళ్ళు, అట్లా ఏమన్నా ఉంటాయా? ఉంటాయండి. అంటే హెడ్స్ ఉంటారు, గురువు అని, చీలా అని సిస్టమ్ ఉంటుందన్నమాట. అంటే చాలా మంది ట్రాన్స్ కమ్యూనిటీలో ఏంటంటే తల్లిదండ్రుల ప్రేమకు దూరమై వస్తూ ఉంటారు అనమాట. తల్లిదండ్రులే గెంటేస్తారనమాట. ఇన్ కేసు నేను ప్రాజెక్ట్ మేనేజర్గా ఎన్జిఓస్లో వర్క్ చేసినప్పుడు కొన్ని విషయాలు చూసి నేనే నా లైఫ్ కొంచెం బెటర్గా ఉంది వీళ్ళతో కంపేర్ చేసుకుంటూ అనిపించింది. ఎందుకంటే తల్లిదండ్రులే తన ట్రాన్స్ అని, వాళ్ళ పరువు పోతుందని ఇంట్లోని మెడబెట్టుకుని గెట్టేసి ఫోటోకి దండేసి నా బిడ్డ చచ్చిపోయాడని చెప్పుకునే తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులే కాలు చేయరగొట్టి మూలకు కూర్చోబెట్టేసి తిండి పెడుతున్న వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులే గెంటేసిన ఎలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. కరెక్టివ్ రేప్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి కేసులు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా తల్లిదండ్రులు ఇంటికి పోరు, తల్లిదండ్రులు ప్రేమకు దూరం అయిపోయారు. కాబట్టి విత్ ఇన్ ద కమ్యూనిటీలోనే అమ్మ అని, అత్త అని, అక్క అని, చెల్లి అని, వదిన అని అలా ఒక ఫ్యామిలీ లాగా క్రియేట్ అవుతారు అనమాట. అందులో డిఫరెంట్ ఫ్యామిలీస్, డిఫరెంట్ గురు, చీల, అలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫ్యామిలీ, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కుటుంబం, అట్లా చాలా కమ్యూనిటీస్ ఉంటాయి. అందులోనే గ్రూప్స్ ఉంటారనమాట. డిఫరెంట్ గ్రూప్స్ ఉంటారనమాట. హెడ్స్ ఉంటారు, నాయకులు ఉంటారు. ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క హెడ్ ఉంటారనమాట. అందులో ఒక పెద్ద ఉన్నారనుకోండి, ఇంటి పెద్దలాగా, ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఎలా సాల్వ్ చేస్తారు, మంచిలో చెడు ఎలా ఉంటారు, అలా హెడ్ అనే పర్సన్ వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మంచిలో చెడులో వాళ్ళకి ప్రాబ్లమ్స్ చేయటం, సర్జరీస్ చేపించడం, ఫంక్షన్ చేయటం, ఎవ్రీథింగ్ వాళ్ళు హెడ్స్ చూసుకుంటారు. ఓకే. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో నార్మల్గా చాలా మంది, అంటే మాకు వచ్చిన డౌట్ ఏంటంటే ట్రాన్స్ ఉమెన్స్ని చనిపోయాక తీసుకెళ్లేటప్పుడు చాలా మంది తక్కువ చూస్తారు. అంటే ఎవరు డే టైం తీసుకెళ్లరు, నైట్ టైం తీసుకెళ్తారంట, చెప్పులతోటి కొడతారంట. ఏంటి అసలుకి ఇది నిజమా? దీంట్లో ఎంతవరకు నిజం ఉందంట? ఇది ప్రజెంట్ జనరేషన్లో చాలా వరకు చేంజ్ వచ్చిందండి. కానీ మీరు అన్నది నిజమే. ఇది ఒకప్పటి కాలంలో కొంతకాలం క్రితం ఏమైందంటే ట్రాన్స్ అంటేనే అసహ్యము, చీత్కారాలు, చీదరింపులతో జీవితం, ఒక ప్రేమ దొరకని జీవితం అనమాట. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎవరు ప్రేమ దొరకక, ఎవరు ఆదరించక, ప్రేమగా మాట్లాడే దిక్కులేక, ఒంటరిగా వెలివేసిన వాళ్ళలాగా ఊరి బయట ఉండటము, ఇలాంటి జీవితాలు గడిపినప్పుడు ఏం చేస్తారంటే ఈ జీవితమే వ్యర్థము, ఈ బ్రతుకు మళ్ళీ రాకూడదు, ఈ జీవితానికి విముక్తి కలిగింది అనే ఒక ఆలోచనతో చనిపోయినప్పుడు ఏడవకుండా చెప్పులతో కొట్టి ఈ జీవితానికి విముక్తి, మళ్ళీ మనకి ఈ శరీరం రాకూడదు, ఈ జీవితం రాకూడదు, ఈ జీవితానికి ఈ శరీరానికి ఇక్కడతో మళ్ళీ ఒక జన్ముంటే, మళ్ళీ ఇంకొక జన్ముంటే మాత్రం పురుగుగానో లేకపోతే పాముగానో చీమగానో పుట్టొచ్చు, కానీ ఈ జీవితం పుట్టకూడదు అనే ఉద్దేశంతో చెప్పులతో కొట్టి ఏడవకుండా నవ్వుతూ డాన్స్లు వేసుకుంటూ మిడ్ నైట్ మాత్రమే తీసుకెళ్లి శ్మశానంలో పెట్టేవాళ్ళు, నైట్ ఎవరు చూడకుండా. ఇది జరిగేదా ఒకప్పటి కాలంలో? కానీ ఇప్పుడు రాను జనరేషన్ మారుతుంది, టెక్నాలజీ మారుతుంది కాబట్టి అందరికీ, ప్రతి వ్యక్తికి హ్యూమన్
ఫీలింగ్స్ మారుతున్నాయి, అండ్ ట్రాన్స్జెండర్స్కి రెస్పెక్ట్ వచ్చింది, జాబ్ చేసుకుంటున్నారు, గౌరవంగా బ్రతుకుతున్నారు. కాబట్టి ఆ సిస్టమ్ అనేది కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు చనిపోతే తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నారు, కొంతమంది ట్రాన్స్ తల్లిదండ్రులతోనే ఉంటున్నారు, తల్లిదండ్రులతో పాటే దహనం చేస్తున్నారు కొంతమంది ట్రాన్స్ని. కొంతమంది ట్రాన్స్ని కుటుంబం మధ్యలో చుట్టుపక్కల జనాల మధ్యలోనే ఏడుస్తూ భయంకరంగా, లైక్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎలా చనిపోతారో అలానే ఇప్పుడు తీసుకెళ్తున్నారు. ఒకప్పటి కాలంలో మీరు అన్నది మాత్రం జరిగేది, ఇప్పుడు లేదు. రాను రాను కాలంతో పాటు మార్పు వచ్చింది. సో మనం అందరం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మాకు ఇప్పుడు రెస్పెక్ట్, గౌరవము, జాబు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ జీవితం మళ్ళీ వచ్చినా చాలా అన్నట్లుగా మళ్ళీ వచ్చినా నో ప్రాబ్లం అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు బెటర్, చాలా బెటర్ అండి. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో నార్మల్గా చాలా మంది ఏమంటారంటే, కొంతమంది అంటే లేస్తే ఇప్పుడు ఉన్న జనరేషన్స్లో చాలామంది చేస్తే సెక్స్ వర్కింగే చేయాలి, లేకపోతే భిక్షాటనే చేయాలి అని చెప్పి ఇంత ముందు గతంలో ఉండే. బట్ ఇప్పుడు కొంతమంది అయితే మారుతూ ఉన్నారు, చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఆల్మోస్ట్ జాబ్ చేశారు, మిస్ ట్రాన్స్ స్క్రీన్ 2018 కదా, 18 ఉన్నారు. బట్ ఇప్పటికీ కూడా చాలా మంది ఎందుకు అంటే అదే సెక్స్ వర్క్ చేస్తూ ఉంటారు, భిక్షాటన చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే మీ లెక్క అంటే లేకపోతే వేరే వర్క్స్ చేసుకోవచ్చు కదా, లేకపోతే ఎందుకు అలా ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉన్నారు కొద్దిమంది, అందరు కాదు కొద్దిమంది. అంటే కొద్దిమంది కాదు కదా, ఎక్కువ మందే వెళ్తున్నారు అనుకోవచ్చు. ఎందువల్ల అంటే ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా ఎంత వచ్చినా కూడా సొసైటీలో అవేర్నెస్ అనేది కంపల్సరీ కావాలి. ఇప్పుడు నేను ఇంత చదువుకొని జాబ్ చేయాలి అనే ఉత్సాహంతో నేను జాబ్స్ కోసం ప్రయత్నించిన ప్రతిసారి చాలా చోట్ల నాకు నిరుత్సాహం ఎదురైంది. కంపెనీస్కి వెళ్ళాను, రిజెక్ట్ చేస్తారు, అమ్మ జాబ్ లేదు, ట్రాన్స్ జాబ్ లేదు, వెళ్ళమ్మా అన్నవాళ్ళు. మంచిగా అంటే చెప్తే వెళ్ళాము. ఇంకొన్ని కంపెనీలో లేదమ్మా మేము ఆపర్చునిటీ ఇవ్వము, లేదు వెళ్ళన్న వాళ్ళు. అట్లా చాలా ఫేస్ చేస్తాను. ఒక కంపెనీ పర్సన్, అమ్మ జాబ్ లేదు కానీ నీ నెంబర్ ఇచ్చాలో నేను నైట్కి వస్తాను. ఇలాంటి సిచ్యువేషన్స్ సొసైటీలో స్టిల్ ఇప్పటికీ జరుగుతున్నాయి. ఈవెన్ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకొని జాబ్ చేయాలి, గౌరవంగా బ్రతకాలి అని నేను బ్రతుకు తెరువు కోసం సర్టిఫికెట్స్ పట్టుకుని వెళ్తే నాకే ఇలాంటి అవమానం జరిగింది అన్నప్పుడు, మరి చదువులేని వాళ్ళు జాబ్ కోసం వెళ్తే వాళ్ళకి ఎలాంటి అవమానాలు జరుగుతాయి? ఒకసారి 2 సార్లు జరిగితే భరిస్తారు. వెళ్ళిన ప్రతి రంగంలో ఇలాంటి డిస్క్రిమినేషన్స్, ఇలాంటి అవమానాలు పడితే అవి భరించలేక చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఈ అవమానాలు భరించలేము, సొసైటీలో మనల్ని యాక్సెప్ట్ చేయరు. మనం ఎంత మారాలి, ఎంత గౌరవంగా బ్రతకాలని ప్రయత్నించినప్పటికీ కూడా వీళ్ళలో చేంజ్ రాదు. ఇంకా సొసైటీలో ఫ్యూ పీపుల్, అందరిని నేను అనలు, చాలా వరకు చేంజ్ వచ్చింది. ఫ్యూ పీపుల్ ఇప్పటికీ దే ఆర్ స్టిల్ థింకింగ్ ట్రాన్స్ మేడ్ ఫర్ సెక్స్ వర్క్, ట్రాన్స్ మేడ్ ఫర్ బెగ్గింగ్. అలా థింకింగ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సొసైటీలో ఎవడో ఒకడు ఉంటాడండి, అంటాడు, ఎందుకు బెగ్గింగ్ చేస్తున్నావు, ఎందుకు సెక్స్ వర్క్ చేస్తున్నావు, పని చేసుకుని బతికొచ్చుగా అంటాడు. వాడిని వచ్చేసి మీ ఇంట్లో పని మనిషి జాబు, వంట మనిషి జాబు ఇవ్వమంటే ఇస్తాడా? సిద్ధంగా ఉండడు. నిజంగా చెప్పడానికే చాలా మంది చెప్తారు, కానీ ఈ చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ప్రాక్టికల్గా చేయడానికి చాలా తక్కువ మంది ఉన్నారనమాట. ఆపర్చునిటీస్ లేక, అవకాశాలు లేక, బ్రతుకు తెరువు లేక, అది ఇంకా కమ్యూనిటీ బేస్డ్ ఆ వృత్తుల్ని చేసుకొని బ్రతుకుతూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇక తప్పక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, నేనున్నాను అనుకోండి, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, ఒక మంచి కంపెనీలో చేస్తున్నాను, యాక్టింగ్ చేస్తున్నాను. వేరెవర్ ఐ గో ఐ గెట్ రెస్పెక్ట్. మేడం అంటారు, అండి అంటారు, రెస్పెక్ట్ ఇస్తారు. అదే బెగ్గింగ్ సెక్స్ వర్క్ వస్తే దెర్ ఇస్ నో రెస్పెక్ట్. పోవే, అవతలకు పోవే, ముండా అది అని తిడుతూ ఉంటారు. అంటే ఇంత రెస్పెక్ట్ వదులుకొని ఆ తిట్లు పడుతూ, అవమానాలు పడుతూ, బాధలు పడుతూ, హరాస్మెంట్స్ పడుతూ ఆ జీవితాన్ని ఎవరు కోరుకుంటారండి? ఎవరు కోరుకోరు. ఎందుకంటే మార్గం లేక, గత్యంతరం లేక, ఒకళ్ళిద్దరు కొంతమంది కొంచెం ఈజీ మనీకి అడక్ట్ అయిపోయి తప్పక నాకు ఇష్టం ఇదే అని చేసేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ తప్పక అవకాశాలు లేక, తప్పక బ్రతుకుదెరువు కోసం చేసేవాళ్ళు మెనీ పీపుల్ ఉన్నారు కమ్యూనిటీలో. అండ్ ఇంకోటి ఏంటంటే, మీ లైఫ్లో చాలా బాధపడ్డ ఇన్సిడెంట్ ఏదన్నా ఉంది అంటే మీ అమ్మగారిది. ఆల్మోస్ట్ మాట్లాడుతూ ఉంటే కూడా మీరు ఏమంటారు, ఎమోషనల్ కూడా అవుతారు. సో అంటే అంత సపోర్ట్ చేసిన క్యాండిడేట్, లైక్ అంటే ఆల్మోస్ట్ అంటే ఏమంటారు బాయ్గా కాదు, నా కూతురు ఇట్లా గలుగున్నా కానీ పర్లేదు, ఓకే కన్నది నేనే కదా అన్నంత రేంజ్లో కూడా ఆమె మిమ్మల్ని సపోర్ట్ చేసింది. ఆమె సపోర్ట్ వల్లనే ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు, పీజీ అయిపోయింది, అదే జాబ్ చేశారు, యాక్టింగ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఆమె అసలు లేనప్పుడు ఎలా ఉంది మీ సిచ్యువేషన్? అంటే ఆ టైంలో సొసైటీ నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా ప్రాబ్లమ్స్, ఒక పక్క ఎదుర్కొంటూనే ఉన్నారు, అండ్ సేమ్ టైం సపోర్ట్ చేసే క్యాండిడేట్ కూడా లేదు. అవును, ఆ టైంలో ఎలా ఉండే అసలు?
ఎలా ఉంది అంటే చెప్పడానికి మాటలు కూడా సరిపోవండి. దట్ మచ్ ఆఫ్ పెయిన్ ఐ క్యారీడ్. స్టిల్ ఆ టైంలోనే కాదు, స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ ఐఎమ్ అలోన్. ఎంత సక్సెస్ అయినా, మనం ఎంత గొప్ప స్టేజ్కి వెళ్ళినా, మనకి తిన్నావా అని పలకరించే మనిషి లేనప్పుడు, మనం ఆనందంగా ఉన్నప్పుడు చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసే మనిషి లేనప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు మన కన్నీళ్ళు తుడిచే చేయలేనప్పుడు, ఆ లైఫ్ ఎంత బోర్గా ఉంటుందో, ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో యూ కెన్ ఇమాజిన్. చిన్నప్పటి నుండి నన్నుగా ప్రేమించి నా కోసం తన లైఫ్ని సాక్రిఫైస్ చేస్తుంది అమ్మ. షీ ఫైటెడ్ విత్ ఎవ్రీ వన్. నా స్కూల్స్లో, కాలేజెస్లో, మా రిలేటివ్స్తో, సొసైటీతో అందరితో ఫైట్ చేశారు అమ్మ. అలాంటి అమ్మ నేను చిన్నప్పుడు చాలా కలలుగా అనేదాన్నండి. పెద్దయ్యాక మంచి జాబ్ చేసుకుంటూ అమ్మకి మంచి చూసుకోవాలి, కారు కొనాలి, బిల్డింగ్ కొనాలి, అమ్మకి పట్టు చీరలు కొనాలి, గోల్డ్ కొనాలి అని చాలా కలలుగా అనేదాన్ని. ఆ కళల కోసమే చిన్నప్పటి నుండి నేను అమ్మాయిగా మారాలి, తొందర కమ్యూనిటీలోకి వెళ్ళాలి అని కూడా అమ్మను వదిలేసి వెళ్ళలేక, అమ్మ ప్రేమను వదులుకోలేక నేను అమ్మతోనే ఉండేదాన్ని. నేను అడ్జస్ట్ అయ్యి అబ్బాయి డ్రెస్లో అమ్మ కోసమే అడ్జస్ట్ అయ్యి ఉండేదాన్ని. అలాంటిది అమ్మ చనిపోయినప్పుడు నా ఫీలింగ్ చెప్పమంటే, బ్రతకలేక చావలేక సూసైడ్ అటెంప్ట్ చేశాను. యూనో అమ్మ ప్రేమ ఎంత గొప్పదండి. సొసైటీలో ఏ ప్రేమలోనైనా స్వార్థం ఉంటుంది, యూనో కదా. భర్త ప్రేమలో భార్య నుండి ఏదో ఆశిస్తాడు, భార్య ప్రేమలో భర్త నుండి ఏదో ఆశిస్తుంది, బ్రదర్ సిస్టర్స్ ప్రేమలో స్వార్థం ఉంటుంది. మన నుండి ఏమీ ఆశించకుండా మనల్నిగా ప్రేమించి మన అభివృద్ధి కోసం పాటుపడే ప్రేమ ఉంది అంటే దట్ ఈజ్ అమ్మ ప్రేమ. ఒకటి ప్రపంచంలో స్వార్థం లేని నిస్వార్థమైన ప్రేమ అమ్మ ప్రేమ. యూనో మా అమ్మని హాస్పిటల్లో ఐసీయూలో వెంటిలేటర్ మీద పెట్టాము. వెంటిలేటర్లో ఉన్నప్పుడు చూడటానికి పొద్దాక వెళ్ళాను, ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాను. సో అమ్మ ప్రేమ ఎంత గొప్పదంటే, నేను చూడటానికి వెళ్తే మా అమ్మకి మాట్లాడటానికి నోరు రావట్లేదు. నోరు రాకపోయినా కూడా చేతితో సైగ చేసేది. తిన్నావా అంటే ఏడుస్తూ ఉన్నాను నేను, అమ్మకి హాస్పిటల్లో ఉంది ఏడుస్తూ ఉన్నాను, తినను అని. మా అమ్మ హాస్పిటల్లో తన వెంటిలేటర్ మీద ఉండి చావు బతుకుల్లో ఉండి కూడా నేను తిన్నానా లేదా అని, నేను తినను అని అర్థం చేసుకొని, తల్లి ప్రేమ కదా, అది తినలేదు అనుకొని నువ్వు తిను 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 అని సైగ చేస్తుంది మా అమ్మ. యూనో సమ్టైమ్స్ ఇప్పటికీ అనిపిస్తుంది, తిన్నావా అని అడిగే మనిషి లేకుండా అయిపోయాడు నా జీవితంలో. అనుక్షణం నన్ను ప్రేమించి కంటికి రెప్పలా కాపాడిన అమ్మ దూరం అయిపోయింది. ఈ జీవితం ఎందుకు ఒంటరి జీవితం అనిపిస్తుంది. యూనో మా అమ్మ నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు ఎవరు ఎగతాళి చేస్తారు, ఎవరు నన్ను అవమానిస్తారు, ఎవరు ఏడుస్తాను అని చెప్పేసి రోడ్డు మీద ఉండేసి వీధి చివర నేను కనుమరుగైపోయే వరకు చూస్తూ ఉండేవాళ్ళు. మళ్ళీ నేను స్కూల్ నుండి వచ్చేటప్పుడు వీధి చివరి వరకు ఆ చూపు అలానే ఉండేదన్నమాట, నేను కనిపించే వరకు. అంత ప్రేమగా చూసేది అమ్మ. ఆ ప్రేమ ఇంకా చెప్పలేనండి. ఆ పెయిన్ ఎలా ఉంటుంది అంటే, ఐ వాజ్ టోటల్లీ బ్రతకాలనిపించలే నాకు. సూసైడ్ అటెంప్ట్ చేశాను. యూనో విలేజెస్లో సమాధుల దొడ్లో దెయ్యాలు ఉంటాయి అయ్యి అనేవాళ్ళు. అమ్మని మర్చిపోలేక నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అర్ధరాత్రి 1కి 2కి వెళ్ళి అమ్మ సమాధి మీద పట్టుకొని ఏడ్చేదాన్ని. ఆ మిడ్ నైట్ నాకే తెలియకుండా అంత మిస్ అయ్యాను అమ్మని. యూనో మా అమ్మ కూడా నన్ను అంతే ప్రేమించిందండి. మా అమ్మ నా కోసం లైఫ్ సాక్రిఫైస్ చేస్తుంది. తర్వాత టైం విల్ చేంజ్. నేను చాలా మంది బతకను అనుకున్నారు, చచ్చిపోతా అనుకున్నారు. ఏమంటారు, సిలైన్లు పెట్టించి మా కజిన్ సిస్టర్స్ నన్ను కొట్టి మజ్జిగ తాపిచ్చేసి అట్లా బతికిచ్చారు. టైం విల్ చేంజ్ ఎవ్రీథింగ్ అంటారు కదా. నేను అమ్మ మెమరీస్లో నుండి బయటికి రావడానికి నాకు అరౌండ్గా ఒక 6 months పట్టింది. 6 months తర్వాత ఇంకా మూవ్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పటికీ స్టిల్ యూనో నా బాధలో, నా ఒంటరితనంలో, నా అవమానాల్లో, అవహేళనలో అన్నింటిలో అమ్మ తోడుంది. నా కన్నీరు తుడిచింది, నా పక్కనే ఉండి నాకు రక్షణలాగా నాకు మంచి లైఫ్ టుడే ఈరోజు నేను రెస్పెక్టబుల్గా బతుకుతున్నాను అంటే బికాస్ ఆఫ్ మై మదర్. అన్నింటిలో అమ్మ ఉంది. ఇప్పుడు నేను సక్సెస్ అయ్యాను, నాకు సన్మానాలు చేస్తున్నారు, నాకు అవార్డ్స్ వస్తున్నాయి, అందరూ నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు, యూఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షిని అంటున్నారు. ఇది చూసి ఆనందపడటానికి అమ్మ లేదు అనే బాధ ఎవ్రీడే నన్ను వెంటాడుతూనే ఉంటుందండి. ఎందుకంటే నా బాధలు, నా కన్నీళ్ళు, నా అవమానాలు చూస్తుంది. ఇప్పుడు కనుక అమ్మ ఉండి నా సక్సెస్ని, నాకు కొట్టే చప్పట్లని, నాకు వచ్చే అవార్డులను చూస్తే ఆమె కన్నా నాకన్నా ఎక్కువ ఆమె ఆనందించేది అమ్మ. యూనో కదా, చిన్నప్పుడు ఏ అవమానాలు అవహేళనలు పడ్డాడో దానికి ఎక్కువగా ఇప్పుడు సన్మానం వస్తుంది, దాని కష్టానికి ఫలితం వచ్చింది, తన అవమానాలకి ప్రతిఫలం దేవుడిచ్చాడు, ఖచ్చితంగా రెస్పెక్ట్ వస్తుంది, అవార్డులు వస్తున్నాయి, సక్సెస్ అయింది లైఫ్లో అనే ఒక ఆనందం. యూనో నేను
10th క్లాస్ ఇంటర్ పాస్ అయితే ఊరు మొత్తం తిరిగి చెప్పుకునేది మా అమ్మ, నా బిడ్డ పాస్ అయిపోయింది ఫస్ట్ ఈవెన్ నా స్టడీ మొత్తం కూడా తెలుగు మీడియం, గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజెస్లో చదివాను నేను. అయినా కూడా నేను పాస్ అయిన ప్రతిసారి నా ఆనందం కన్నా అమ్మ ఆనందం ఎక్కువ చూసేదాన్ని. అందరికి చుట్టుపక్కల అందరికి స్వీట్లు పంచేసి పాస్ అయిపోయింది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయింది, నా బిడ్డ పాస్ అయిపోయింది అని చెప్పుకుంటా ఉండేది. ఆనందం అది ఇప్పుడు అమ్ముంటే ఎంత గొప్పగా చెప్పుకునేది నా గురించి. ఐ ఫీల్ ఇప్పటికీ నాకు అమ్మ లేదనే బాధ ఎవ్రీడే నన్ను వెంటాడుతూనే ఉంటుంది. సో ఫైనల్ గా అంటే సారీ ఏడిపించినందుకు గుర్తు చేసి పర్లేదు. ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా అందరూ ఏమంటారు కష్టాలు దాటుకొని వస్తారు, జరుగుతూ ఉంటాయి. బట్ కాకపోతే సక్సెస్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఫైనల్ గా. సో ఇప్పుడు సక్సెస్ అయ్యారు, వరుసగా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు, మూవీస్. ప్రజెంట్ ఏ మూవీస్ చేస్తున్నారు? ప్రజెంట్గా 2 మూవీస్ చేస్తున్నానండి. నేను ఆల్రెడీ నా కెరీర్ థియేటర్ షోస్లో చేస్తాను, చాలా షోస్ చేశాను. ప్రజెంట్గా ఒక 2 మూవీస్ మెయిన్ లీడ్గా చేస్తున్నాను అనమాట. ఒక మూవీలో ట్రాన్స్ హీరోయిన్ క్యారెక్టర్ అనమాట. ట్రాన్స్ హీరోయిన్? యా, దిస్ ఇస్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఐ థింక్ సో, మేబీ ఐఎమ్ రాంగ్. ఇండియా లెవెల్లోనే ట్రాన్స్జెండర్ హీరోయిన్గా, అంటే ట్రాన్స్ క్యారెక్టర్స్ని ఫీమేల్స్ మేల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ట్రాన్స్ క్యారెక్టర్ని ఒక ట్రాన్స్ ఉమెనే హీరోయిన్గా చేసింది మేబీ ఫస్ట్ టైం అనుకుంటా, ఐ థింక్. సో బైరాజులపల్లి అని ఒక మూవీ, బైరాజులపల్లి, యా మూవీ పేరు. అందులో హీరోయిన్ క్యారెక్టర్ చేస్తాను అనమాట. బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉందన్నమాట. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది, పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ ప్లస్ డబ్బింగ్ ఇవి జరుగుతున్నాయి అనమాట. మొత్తం కంప్లీట్ అయ్యి మన థియేటర్ ముందు ప్రేక్షకుల దగ్గరికి రావడానికి 1 or 2 monthsలో రావచ్చు, 1.5-2 monthsలో వస్తుంది. ఐ హోప్ ఈ మూవీ తర్వాత పీపుల్ కెన్ రికగ్నైజ్ అనుకుంటున్నాను నేను. నాకు కూడా ఇంకా దీని తర్వాత మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అనుకుంటున్నాను. మంచి క్యారెక్టర్ అనమాట. యూనో మచిలీపట్నం బీచ్ దగ్గర జరిగింది షూట్, అందుకోసం మేము కొంచెం ట్యాన్ అయిపోయాను నేను. బ్లాక్ అయిపోయారా? కొంచెం బ్లాక్ అయ్యాను అనమాట. షూట్ 1 month అక్కడే ఉన్నాను అనమాట. 1 month షూట్ జరిగింది. అదొక మూవీ చేశాను. నెక్స్ట్ ఇంకా బాలామణి అని ఒక మూవీలో సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తాను. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే బాలామణి సపోర్టింగ్ క్యారెక్టర్కి నాకు బెంగళూరు ఫిలిం ఫెస్టివల్కి బెస్ట్ సపోర్టింగ్ రోల్ క్యారెక్టర్గా నాకు నామినేట్ అయ్యాను. సో ఐ హోప్ గెలుస్తానో లేదో తెలీదు, బట్ నామినేట్ అవ్వటం కూడా అదొక హ్యాపీనెస్ కదా. మొన్నే డైరెక్టర్ గారు ఫోన్ చేసి బెస్ట్ మూవీగా అండ్ బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్గా నామినేట్ అయ్యే హర్షిని, బెస్ట్ హీరోగా బెస్ట్ హీరోయిన్గా కూడా నామినేషన్ అవ్వలేదు, నీ క్యారెక్టర్ చాలా బాగుంది అందుకోసమే నామినేట్ అయ్యావని డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తారు. మేబీ మార్చ్లో ఉంటుంది బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్, వాళ్ళ టికెట్స్ బుక్ చేస్తారు, మనం వెళ్దాం ఫిల్మ్ ఫెస్టివల్కి, ఖచ్చితంగా డేట్ ఖాళీ పెట్టుకో అని చెప్పి డైరెక్టర్ గారు ఫోన్ చేస్తారు. ఐ ఫీల్ హ్యాపీ. అంటే ఫస్ట్ టైం కదా ఇండస్ట్రీకి వచ్చి 4 years అవుతున్నా, ఫస్ట్ టైం ఒక ఫిలిం ఫెస్టివల్కి నేను వెళ్ళబోతున్నాను అంటే నేను నామినేట్ అయ్యాను అని ఒక హ్యాపీనెస్. అవార్డు వస్తుందో లేదో చూడాలి, వస్తే మళ్ళీ మీ ఛానల్కి వచ్చి చెప్తాను. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఫైనల్ గా చాలా మందికి అంటే సక్సెస్ రాకముందు ఒక విధంగా ఉంటుంది, సక్సెస్ వచ్చినాక కూడా ఒక విధంగా ఉంటుంది. అంటే ట్రీట్ చేసే విధానం, ఫ్యామిలీస్ కానీ రిలేటివ్స్ కానీ లేకపోతే ఇంకా వేరే బయట సొసైటీ కూడా. అండ్ ఇప్పుడు మీరు ట్రాన్స్ ఉమెన్ అయినందుకు సక్సెస్ లేకపోతే డెఫినెట్ గా ఎవరైనా కేర్ చేయరు, మీరు ఎంత మంచివారైనా లేకపోతే ఎలా ఉన్నా కేర్ చేయరు. బట్ ఇప్పుడు ఎలా ఉంది ఆఫ్టర్ సక్సెస్ వచ్చినప్పుడు? గతంలో ఎలా ట్రీట్ చేశారు, ఇప్పుడు ఎలా చేస్తున్నారు? సక్సెస్ వచ్చినా కూడా వాళ్ళకి తెలియకపోతే రకరకాలుగా మాట్లాడుకుంటారు. యూనో కదా, ఐ వాజ్ ఇన్ ముంబై. నేను ముంబైలో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసేదాన్ని, మోడలింగ్ చేసేదాన్ని. ముంబైలో మ్యాక్స్ మహారాష్ట్ర ఛానల్లో మంచి మంచి మ్యాగజైన్స్లో నా స్టోరీస్ వచ్చాయి. సమ్ పీపుల్ నోస్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ బెటర్, ఐఎమ్ నాట్ డూయింగ్ బెగ్గింగ్ సెక్స్ వర్క్ అలా అనుకునేది. ఈవెన్ మా విలేజెస్లో కానీ మా రిలేటివ్లో కానీ నా క్లాస్మేట్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ మా తమ్ముడిని మా అక్కని అడిగే వాళ్ళు వెళ్ళి, మీ సిస్టర్ హిజ్రాగా మారారు కదా, ట్రైన్లో బెగ్గింగ్ చేస్తారా షాప్లో బెగ్గింగ్ చేస్తారా అని అడిగేవాళ్ళంట. సో అంటే నేను ఆల్రెడీ ఐఎమ్ డూయింగ్ రెస్పెక్టబుల్ లైఫ్, మంచిగా రెస్పెక్టబుల్ ఉన్నాను, మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను, ఐ మీన్ మోడలింగ్ చేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను. అప్పటికీ కూడా అడిగేవాళ్ళు అనమాట. అంటే దే డోంట్ నో కదా, వాళ్ళకి తెలియక ఏదో ఇమాజినేషన్ చేసుకుని అడిగేవాళ్ళు. మా అక్కను మా తమ్ముడు నాకు ఫోన్ చేసి ఏడ్చేవాళ్ళు, ఎందుకు ఇంత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకొని నువ్వు ఎందుకు ఈ అవమానాలు, అందరు ఇలా అనుకుంటున్నారంటే ఐ వాజ్ షాక్డ్. ఎందుకు జనాల థింకింగ్ ఇలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ మైండ్ సెట్ షుడ్ బి చేంజ్. వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. ట్రాన్స్ అనగానే ఎవ్రీబడి హ్యాస్ దేర్ రెస్పెక్టబుల్ లైఫ్. ఇండివిజువల్, ప్రతి మనిషికి కూడా వాళ్ళ ఇండివిజువల్ లైఫ్ ఉంటుంది. ప్రతి మనిషి ట్రాన్స్ అయినంత మాత్రంలో బెగ్గింగ్ సెక్స్ వర్కే చేయాలని ఇక్కడ మన భారత రాజ్యాంగం రాస్తారా? మన భారత రాజ్యాంగంలోనే ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్లో
ఈక్వాలిటీ రైట్ ఉంది. కుల మత వర్ణ వర్గ లింగ అంటే ఇక్కడ జెండర్తో సమానం లేకుండా అందరికీ ఈక్వాలిటీ ఉంది. ఈక్వాలిటీ అంటే ఐ హ్యావ్ రైట్ టు గెట్ ఈక్వాలిటీ, రెస్పెక్ట్ పొందటానికి, జాబ్ చేయడానికి, గౌరవంగా బతకడానికి ఐ హ్యావ్ ద రైట్. నా రైట్ని నేను పోరాడి గెలుచుకున్నాను, నేను రెస్పెక్ట్గా బ్రతుకుతున్నాను. అయినప్పటికీ కూడా జనాల థింకింగ్లో, మైండ్ సెట్లో చేంజ్ రావటం వల్ల కొంతమంది ఫ్యూ పీపుల్ నన్ను అడగటం జరిగింది. ఐ ఫీల్ బ్యాడ్, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. అప్పుడు ఐ హ్యావ్ టు డూ సంథింగ్, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, చాలామందికి నేను ఐఎమ్ డూయింగ్ బెటర్ అని చెప్పాలి అనే ఉద్దేశంతో 2019లో నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయానండి. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత నేను స్టార్టింగ్ థియేటర్ ప్లేస్లో చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసి, దాని తర్వాత ఇంకా మల్టిపుల్ సెక్టార్స్లో, మూవీస్లో, సీరియల్స్లో, వెబ్ సిరీస్లో వీటిలో యాక్ట్ చేయటం వల్ల సో న్యూస్లో, పేపర్స్లో, మ్యాగజైన్స్లో, పెద్ద పెద్ద TV9 ఇలాంటి వాటిలో, బీబీసీలో కూడా నా స్టోరీస్ కవర్ చేశారు. మా ఊర్లోని జనాలందరూ ఎక్కువ మంది మా ఫ్రెండ్స్ కానీ అక్కడ సాక్షి పేపర్ చదువుతారు. మన సాక్షి పెద్ద పేపర్లో నా గురించిన ఎడిషన్ వచ్చింది. మెయిన్ పేపర్లో ఎడిషన్ వస్తే ఆ జనాలందరూ చూసి హర్షిని ట్రాన్స్ అయినప్పటికీ కూడా మోడలింగ్ చేసుకుంటూ, యాక్టింగ్ చేసుకుంటూ, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ మంచి బ్రతుకుతుంది, BBC న్యూస్లో వచ్చింది తనని చెప్పేసి వాళ్ళలో అందరిలో చేంజ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం అప్పుడే కరోనా వచ్చింది కదా మనకి 2021. ఆ కరోనా టైంలో విత్ NGOsతో సో కిన్నెర్ సర్వీసెస్ అని ఢిల్లీలో ఉంటారు లక్ష్మీనారాయణ త్రిపాఠి గారు, వాళ్ళ NGO త్రూ మా విలేజెస్లో కానీ హైదరాబాద్లో ట్రాన్స్ పీపుల్కి కానీ డ్రై రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయటము, ఫుడ్ డిస్ట్రిబ్యూట్ ఇలాంటివి చాలా చేశారు. అలాంటివి చేసినప్పుడు మళ్ళీ నాకు కరోనా వచ్చింది. అయినా కూడా మళ్ళీ అలాంటి కొంచెం అంటే ఆ టైంలోనే కదా మనం ఏం చేయగలం. అలా చేసినప్పుడు జనాలు, మా ఊర్లో జనాలు కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరు రిలీజ్ అయ్యారు, హర్షిని డూయింగ్ బెటర్, హర్షిని డూయింగ్ గ్రేట్ అని చెప్పేసి. హర్షిని అలా ఏం చేయట్లా, కమ్యూనిటీ బేస్డ్, తను ఒక రెస్పెక్టబుల్ బ్రతుకుదు. అప్పటి నుండి ప్రజలందరూ నన్ను యాక్సెప్ట్ చేయటము, గౌరవించడం. ఒకప్పుడు మా రిలేటివ్స్లో కానీ మా ఫ్రెండ్స్ కానీ కొంతమంది విలేజెస్లో ఫ్యూ పీపుల్ కానీ నన్ను అసహించుకొని నాతో మాట్లాడటానికి నన్ను చేదరించుకునే వాళ్ళు కూడా ఇప్పుడు రియలైజ్ అయ్యి నువ్వు చల్లగా ఉండాలమ్మా, హ్యాపీగా ఉండాలి, ఒకసారి మా ఇంటికి రమ్మా, మా ఇంటికి వదిలేమ్మా. ఇప్పుడు అంటే బిఫోర్ సక్సెస్ ఆఫ్టర్ సక్సెస్ కి చాలా చేంజ్ ఉంటుంది. సో మా రిలేటివ్స్ లో కూడా చాలా మంది చేంజ్ అయ్యారు. అప్పుడు నాతో మాట్లాడటానికి లేకపోతే ఏదో షేమ్ గా నామోషిలా ఫీల్ అయ్యే వాళ్ళు ఇప్పుడు అందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. హర్షిని మా ఇంటికి ఒకసారి రా, నువ్వు మా ఇంట్లో ఇది ఇది అని చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. దిట్ మచ్ ఆఫ్ చేంజ్ నేను తీసుకొచ్చానంటే బికాస్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ వల్ల ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ మనం అవమానాలు పడ్డామో, ఎక్కడ అవహేళన పడ్డామో, ఎక్కడ మనల్ని చిదరించుకున్నారో అక్కడే గౌరవాన్ని తిరిగి పొందగలుగుతున్నాము అంటే ఇట్స్ బ్లెస్డ్ అని చెప్పుకోవాలి. సో మా అమ్మ నాన్నకి కూడా ఇప్పుడు ఒకప్పుడు పలాని వల్ల పిల్ల హిజ్డా, పలాని వాళ్ళ 0.5 అనుకున్న వాళ్ళు ఇప్పుడు పలాని వాళ్ళ బిడ్డ ఆ స్టేజ్కి వెళ్ళింది, పలాని వాళ్ళ బిడ్డ డూయింగ్ గ్రేటర్, మంచి పొజిషన్లో ఉంది, యాక్టింగ్ చేస్తుంది, మోడలింగ్ చేస్తుంది అన్నప్పుడు ఇట్ ద సేమ్ టైం నా వల్ల మా నాన్న మా అమ్మ పరువు పోయింది, నా వల్ల వాళ్ళు బాధపడ్డప్పుడు ఇప్పుడు నా వల్ల వాళ్ళకి కొంచెం గౌరవం దొరుకుతుంది అనే ఫీల్ ఉంది కదా, ఆ ఫీల్ చాలా. ఇంకా ఎన్ని కోట్లు పెట్టినా ఎంత డబ్బు పెట్టినా ఆ ఫీల్ని కొనలేం మనం. ఎందుకంటే చాలు, ఇది సాధించా. బిఫోర్ ఆఫ్టర్ చాలా చేంజ్ అయితే వచ్చింది. ఓకే, సూపర్ అండ్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా ముందు మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి అంటే ఇప్పుడున్న అప్కమింగ్ ఎవరన్నా అనుకునే చాలా మందికి తెలియదుగా మనకి ఎవరు ఎలా ఉంటారో, వాళ్ళకు కూడా చాలా ఇన్స్పిరేషన్ మీరు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ and all the very best to you. Thank you so much, Andy. Yeah. So, ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching. This is Shyam signing off.